రైట్, ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రేషియో స్ప్రెడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటజీ ఖతర్నాక్ వర్కౌట్ అవుతుంది. మంచి క్యాపిటల్ కనుక మన దగ్గర ఉంటే మన రాంగ్ డైరెక్షన్ లో మార్కెట్ పోయినప్పుడు ఆల్మోస్ట్ రిస్క్ ను జీరో దగ్గర పెట్టి కూడా ట్రేడింగ్ అనేది చేయొచ్చు, లేకపోతే లో రిస్క్ దగ్గర పెట్టి ట్రేడింగ్ అనేది చేయొచ్చు. మన డైరెక్షన్ లో మనకు ఆ మూవ్మెంట్ అనేది వస్తూ ఉంటే మనకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఈ రేషియో స్ప్రెడ్లలో ఆప్షన్ బయింగ్ లో రేషియో స్ప్రెడ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ లో రేషియో స్ప్రెడ్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ లో రేషియో స్ప్రెడ్ కు మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ లో రేషియో స్ప్రెడ్ కు మార్జిన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, మనం ఏదైనా సరే ఆప్షన్ లో హెడ్జింగ్ అనేది చేసినప్పుడు అంటే ఒకదానికి ఒకటి సపోర్ట్ అనేది ఇచ్చినప్పుడు అవి అన్ని కూడా స్ప్రెడ్ కిందికి వస్తాయి. స్ప్రెడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి రేషియో అంటే ఏంటి బ్రదర్ అంటే నిష్పత్తి, అంతే కదా. మనం రిస్క్ రివార్డ్ రేషియో అంటాం కదా, ఎగ్జాక్ట్ అదే విధంగా ఉంటుంది. అంటే క్వాంటిటీ అనేది నాన్ ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఈక్వల్ గా ఉండదు. క్వాంటిటీ అనేది ఒక ఆప్షన్ సెల్ చేస్తే మనం రెండు ఆప్షన్లు బై చేస్తాం, లేదా రెండు ఆప్షన్లు సెల్ చేస్తే ఒక ఆప్షన్ అనేది బై చేస్తాం. ఈ స్ట్రాటజీని ఇన్ ద మనీలతోటి లేదా అవుట్ ఆఫ్ ద మనీలతోటి లేదా ఎడ్ ద మనీలతోటి చేసినప్పుడు కొంచెం మ్యాప్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే, ఈ మధ్యలో ఉన్న గీత అనేది ఏ గీత అయితే మీకు కనబడుతుంది, ఈ మధ్యలో ఉన్న గీత ఇది ఇంట్రాడే గీత. ఓకే, ఇంట్రాడేలో కనుక మనం ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ కనుక మనం ఎంట్రీ ఇస్తే ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూ మన డైరెక్షన్ లో పోతా ఉంటే గీత అనేది పైన వేస్తుంది కదా, ఆ విధంగా ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఎక్స్పైర్ వరకు ఇక్కడ ఒక బార్డర్ చూడండి, ఇక్కడ వరకు కూడా రెడ్డింగ్ లో ఉంది. అంటే ఎక్స్పైర్ వరకు ఈ లెవెల్ దాటిపోవాలి, లేకపోతే మన లాస్ అనేది ఉంటుంది. ఇదే లెవెల్లో కనుక క్లోజ్ ఇస్తే పెద్ద మొత్తంలో లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదే రోజు కనుక మనం ఇంట్రెస్ట్ రోజే మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయితే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. స్ట్రాటజీ ఎక్కువ మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే 500-600 పాయింట్లు, 700-800 పాయింట్లు, 1000 పాయింట్ల మూవ్ వస్తుంది కదా, అట్లాంటి రోజులో మనం యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, పెడదామని 23,000 దగ్గర నిఫ్టీ ఉందని చెప్పేసి మనం అనుకుందాం. ఎగ్జాంపుల్ గా దాని కాల్ ఆప్షన్ ప్రైస్ అనేది 200 దగ్గర ఉంది, పుట్ ఆప్షన్ ప్రైస్ అనేది 200 దగ్గర ఉంది. మన ఉద్దేశం పైన సైడ్ రేషియో స్ప్రెడ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, మన కాల్ ఆప్షన్ కి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకుంటే పుట్ ఆప్షన్ కి ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ రెండు రివర్స్ కాబట్టి పెడదామని తోడి చేద్దామని చెప్పేసి మనం అనుకుందాం. దీంట్లో ప్రీమియంలను ఏ విధంగా ఉంచాలనేది జాగ్రత్తగా గమనించాలి, రిస్క్ ను జీరో దగ్గర పెట్టుకుని. రైట్, ఇప్పుడు పెడదామని దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు నిఫ్టీ అనేది ఈ లెవెల్లో ఉంది, ఈ లెవెల్లో ఇట్లా ఆడుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 200-300 పాయింట్లు, 400 పాయింట్లు పెద్ద మూవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ నాకు భయం అవుతుంది, మార్కెట్ రివర్స్ డైరెక్షన్ లో పోతే నా స్టాప్ లాస్ అనేది ఇటు కొడుతుంది. నేను 20 పాయింట్లు పెట్టినా, 30 పాయింట్లు పెట్టినా ఇటు కొడుతుంది. కాబట్టి నాకు భయం అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మంచి క్యాపిటల్ కనుక నా దగ్గర ఉంటే రేషియో స్ప్రెడ్ అనేది చేస్తాను. మరి రేషియో స్ప్రెడ్ ఏం చేయాలి బ్రదర్ అంటే ఈ 200 కాల్ ఆప్షన్ అనేది బాస్కెట్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటాం. లెస్ ఎగ్జాక్ట్లీ దీనికి సగం ఉన్న ప్రీమియం. ఓకే, మనకి 200 దగ్గర మనం ఒక ప్రీమియం యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి అవుట్ ఆఫ్ ద మనీ అయినటువంటి ఎగ్జాక్ట్లీ దీంట్లో సగం ఉండాలి. ఓకే, బరాబరి సగం దొరికింది అనుకో, మనకు రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళిపోయినప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ రిస్క్ అనేది జీరో దగ్గర ఉంటుంది. ఓకే, వీటన్ని మన రివర్స్ లో 1000 పాయింట్లు 2000 పాయింట్లు పోయినా కానీ ఒక్క రూపాయి కూడా మనకు లాస్ అనేది రాదు, కేవలం బ్రోకరేజ్ మాత్రమే పోతుంది. ఈ ఎడ్ ద మనీ ప్రీమియం ను సెల్ చేయాలి 1 లాట్. నెక్స్ట్ ఏం చేయాలంటే 2 లాట్లు కాల్ ఆప్షన్లు ఈ ప్రీమియంలో సగం ఉన్న ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ స్ట్రైక్ దగ్గరికి పోయి 2 లాట్లు అనేది బై చేయాలి. ఓకే, జాగ్రత్తగా మీరు ఏం చేసినాం, 200 ప్రీమియం అనేది సెల్ చేసినాం, 100 దగ్గర ఉన్న ప్రీమియం అనేది 2 లాట్లు బై చేసినాం. అంటే ఇది 200 సెల్ చేసినాం, ఇది 200కు బై చేసినాం. పొరపాటున కనుక ఈ రెండు కూడా జీరో అయితే మనకు దీంట్లో 200 పాయింట్లు లాస్ వస్తుంది. ఈ సెల్ ఆప్షన్ కూడా జీరో అయితే 200 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా మనం ఎంత, 0 లాస్ 0 ప్రాఫిట్. అర్థమైంది. ఇప్పుడు మన రివర్స్ డైరెక్షన్ లో పోయినాం, మనం అప్ సైడ్ రేషియో స్ప్రెడ్ పెట్టాం, డౌన్ సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్ అని అనుకుంటే ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ రిస్క్ అనేది జీరో దగ్గర ఉంటుంది ఎక్స్పైరీ వరకు. ఇంట్రాడేలో కూడా మనకు పెద్దగా లాస్ అనేది ఏమి చూపెట్టదు. మన రివర్స్ డైరెక్షన్ లో పోతే మన టెన్షన్ అనేది లేదు. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ చెప్పిన 0 లాస్ 0 ప్రాఫిట్, ఎందుకంటే ప్రీమియంలో సమానం ఉంది. కొంచెం ఎక్కువ ఉంది అనుకో, డిఫరెన్స్ అనేది వస్తుంది. 10 పాయింట్లు కూడా 10 పాయింట్లు రాసి 2 లాట్లు కాబట్టి 20 పాయింట్లు రాసేది. బ్రేక్ ఈవెన్ ఏ లెవెల్లో మనకు 0 లాస్ 0 ప్రాఫిట్ దగ్గర ఉంటుందో కనుక్కుందాం. పొరపాటున ఎక్స్పైర్ వరకు మనం ఈ స్ట్రాటజీ అనేది ఉంచినాం. ఇది ఇంటర్డేలో మాత్రం చేయాలి, కానీ ఎక్స్పైర్ వరకు మనం స్ట్రాటజీ అనేది ఉంచినాం. ఏమవుతుంది, ఎగ్జాంపుల్ గా మన డైరెక్షన్ లో పోయింది, ఎక్కువ రోజులు పోలేదు, ఈ లెవెల్లో ఆగిందని చెప్పేసి మనం అనుకుందాం. ఇది 23,200 దగ్గరనే ఆగింది. ఏ లెవెల్లో అయితే మనం ఆప్షన్ బై చేసినామో 2 లాట్లు అదే లెవెల్లో ఆగిందని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఇక ఆగింది కాబట్టి ఏమవుతుంది, 2 లాట్లు బై చేసినాం కాబట్టి ఇది ఎడదామని కాబట్టి ఎక్స్పైర్ వరకు జీరో అయిపోతుంది. అందులో 200 పాయింట్లు అనేది లాస్ అవుతాం 2 లాట్లు కాబట్టి. కానీ 23,000 కాల్ ఆప్షన్ అనేది మనం 200కు సెల్ చేసినాం కాబట్టి కాల్ ఆప్షన్ సెల్ చేస్తే మార్కెట్ డౌన్ రావాలి, అప్ సైడ్ వెళ్తుంది. కాబట్టి ఎక్కడ వచ్చింది మనకు 23,200 దగ్గర. కాబట్టి ఇది ఏమవుతుంది, 200 పాయింట్ల ఇంట్రెన్సిక్ వాల్యూ డేలో పై 200కు అవుతుంది. 200కే సెల్ చేసినాం, 200కి అయింది ఈ లెవెల్లో. అంటే దీంట్లో 0 లాస్ 0 ప్రాఫిట్. మొత్తం ఎంత మనం లాస్ అయితే 200 పాయింట్లు లాస్. రైట్, ఇప్పుడు
ఇంకొక 100 పాయింట్లు మూవ్ అయిందని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ వరకు వెళ్ళిపోయింది ఎక్స్పైర్ వరకు, రైట్. ఈ ప్రీమియం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 23,300 వరకు 23,300 వరకు వెళ్తే ఈ ప్రీమియం ఇక్కడ క్లోజ్ ఇచ్చినప్పుడు 200 క్లోజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లోజ్ ఇచ్చినప్పుడు 300కు క్లోజ్ ఇస్తుంది. ఇది ఈ సెల్ చేసిన ప్రీమియం అంటే 200లకు సెల్ చేసినా 300 క్లోజ్ ఇస్తుంది, అంటే 100 పాయింట్లు లాసు. మరి ఈ ప్రీమియం 2 లాట్లు బై చేసినా కదా, అవి ఎంత అవుతాయి బ్రదర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 పాయింట్ల గ్యాప్ కాబట్టి 100కు అవుతాయి. 100కే బై చేసినాం 2 లాట్లు 100కే అయినాయి కాబట్టి దీనిలో 0 లాస్ 0 ప్రాఫిట్. ఓవరాల్గా మనం ఎంత లాస్ అయినాం? 100 పాయింట్లు లాస్ అయినాం. ఓకే, మన డైరెక్షన్ లా 300 పాయింట్లు వెళ్ళి క్లోజ్ ఇచ్చినా కానీ లాస్ అయినాం ఎక్స్పైరీ వరకు. మన డైరెక్షన్ 300 పాయింట్లు అప్ సైడ్ పోయినా కానీ మన బ్రేక్ ఈవెన్ అనేది దొరకలేదు, అంటే 0 లాస్ 0 ప్రాఫిట్ పొజిషన్ అనేది మనకు రాలేదు. ఇప్పుడు ఇంకొక 100 పాయింట్లు పెంచి చూద్దాం. ఈ ప్రీమియం 400 క్లోజ్ ఇస్తుంది. 23,400 దగ్గర వరకు పోయింది మార్కెట్ అనుకుంటే 400కు క్లోజ్ సెల్ చేసిన ప్రీమియం. ఇది 200లకు సెల్ చేసినాం కాబట్టి 400కి అయింది కాబట్టి మీకు తెలుసు కదా ఇంట్రెన్సిక్ వాల్యూ ఏ విధంగా లెక్కించడం. మనం ఆల్రెడీ వీడియో చెప్పినాం. 3 నంబర్ వీడియో చూస్తే మీకు అన్ని స్ట్రాటజీలు అర్థమవుతాయి. ఏ ప్రీమియం ఎంత అవుతుందో మీకు అర్థమవుతుంది. ఇది ఒక్కటి మీకు అర్థమైంది అనుకో సొంతంగా మీరే స్ట్రాటజీలు అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సెకండ్లలో మైండ్లోకి థాట్స్ అనేది వస్తుంది. ఇంటర్లో ఎగ్జిట్లు కూడా సెకండ్లలో అయిపోతాయి, రైట్. ఇది 400కి అయింది. 200లకు సెల్ చేసినాం 400కి అయింది కాబట్టి 200 పాయింట్లు లాస్. ప్రీమియం మనం బై చేసినాం 2 లాట్లు, ఇది ఎంత అవుతుంది? 200 పోయి అవుతుంది. ఓకే, 200 పోయి అవుతుంది. అంటే ఒక ప్రీమియంలో 100 పాయింట్లు ప్రాఫిట్, ఇంకో ప్రీమియంలో 100 పాయింట్లు ప్రాఫిట్. ఓవరాల్గా మనకు 200 పాయింట్లు ప్రాఫిట్ అవుతుంది, ఎందుకంటే 2 లాట్లు బై చేసినాం కాబట్టి. రైట్, ఈ సెల్ చేసిన దాంట్లో 200 పాయింట్లు లాస్ వచ్చింది, బై చేసిన దాంట్లో 200 పాయింట్లు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓవరాల్గా మనం 0 లాస్ 0 ప్రాఫిట్. ఇప్పుడు మనకు దొరికింది బ్రేక్ ఈవెన్. ఓకే, ఇక్కడ ఒక గీత అనేది మనం వేసుకుందాం. రైట్, ఈ బ్రేక్ ఈవెన్ దాటి ఇంకొక 100 పాయింట్లు మార్కెట్ పోయిందని చెప్పేసి అనుకుందాం. ప్రాఫిట్ లాస్ ఏ విధంగా చూద్దాం. రైట్, ఇంకొక 100 పాయింట్లు పోయింది. 23,500 వరకు పోయింది మార్కెట్. ఓకే, మనం ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చినాం. రేషియో స్ప్రెడ్లా ఉంచినాం. అదే విధంగా ఎక్స్పైర్ వరకు ఉండదని చెప్పేసి మన డైరెక్షన్ పోతుందని చెప్పేసి పెద్దమో వస్తుందని చెప్పేసి రాలేదు. మెల్లమెల్లగా మార్కెట్ అవుతుంది. ఆ లెవెల్ వరకు పోయిందని చెప్పేసి అనుకున్నాం. ఈ లెవెల్లో పోయేసరికి ఈ ప్రీమియం కాస్త 500కి అవుతుంది, ఎందుకంటే 500 పాయింట్ల ఇంట్రెస్ట్ వాల్యూ డెవలప్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 500 పాయింట్ల దూరం కాబట్టి 500 పాయింట్ల ఇందమని అవుతుంది. ఈ ప్రీమియం 500కి అవుతుంది. కానీ మనం 200లకు సేల్ చేసినాం కాబట్టి 500కి అయింది కాబట్టి ఒకటే లాట్ కాబట్టి మన లాస్ అనేది 300 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం? 23,200 నుంచి 23,500 వరకు 300 పాయింట్లు దూరం. అంటే ఈ ప్రీమియం 300కి అవుతుంది. 100కి మనం బై చేసినాం కాబట్టి 300కి అయింది కాబట్టి 200 పాయింట్లు మనకు ప్రాఫిట్ ఒక లాట్లో. కానీ 2 లాట్లు కదా కాబట్టి 400 పాయింట్లు ప్రాఫిట్. ఓకే, దీనిలో 300 పాయింట్లు లాస్, దీనిలో 400 పాయింట్లు ప్రాఫిట్. ఓవరాల్గా మనకి ఎంత? 100 పాయింట్లు ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే ఈ బ్రేక్ ఈవెన్ దాటి ఒక 100 పాయింట్లు పోతే 100 పాయింట్లు అనేది పెరిగింది. ఇంకొక 100 పాయింట్లు మూవ్ అయింది మార్కెట్ అని చెప్పేసి అనుకుందాం. రైట్, 23,600 వరకు పోయింది మార్కెట్. జాగ్రత్తగా మన రివర్స్ డైరెక్షన్ పోతే మనకు పెద్ద ఇబ్బంది లేదు. మన డైరెక్షన్లో స్పీడ్గా పోకపోతేనే ప్రాబ్లం, పెద్ద మూవ్ రాకపోతేనే ప్రాబ్లం. 23,600 దాకా పోయింది. రైట్, ఈ ప్రీమియం 600కు క్లోజ్ ఇస్తుంది ఎక్స్పైర్ వరకు. ఈ లెవెల్లో క్లోజ్ ఇచ్చింది మార్కెట్ అనుకుంటే 23,600కు క్లోజ్ ఇస్తుంది ఈ సెల్ చేసిన ప్రీమియం. ఎంత లాస్ అవుతాం? 400 పాయింట్లు లాస్ అవుతాం. రైట్, 23,200 స్ట్రైక్ ప్రైస్ 100 దగ్గర మనం బై చేసినాం కాబట్టి అది ఎంతకు అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 400 పాయింట్ల దూరం కాబట్టి 400కి అవుతుంది. అంటే 100కి బై చేసినాం కాబట్టి 400కి అయింది కాబట్టి 300 పాయింట్లు అనేది మన ప్రాఫిట్. కానీ 2 దాంట్లో ఉన్నాయి కాబట్టి 300 + 300 600 పాయింట్లు ప్రాఫిట్. ఓవరాల్గా మన ప్రాఫిట్ ఎంత? 200 పాయింట్లు ప్రాఫిట్. ఓకే, ఈ విధంగా మన డైరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటే ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఇంకొక 100 పాయింట్లు పోయింది అనుకుందాం. ప్రీమియం ఎంత పోతుంది? 700కి అవుతుంది. అంటే దీంట్లో లాస్ ఎంత? 500 పాయింట్లు. ఈ ప్రీమియం ఎంత అవుతుంది? 500కి అవుతుంది. 100కి బై చేసినాం 500కి అయింది కాబట్టి ఒక్క లాట్ మీద 400 పాయింట్లు ప్రాఫిట్. 2 లాట్లు కాబట్టి 400 + 400 800 పాయింట్లు ప్రాఫిట్. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత? 300 పాయింట్లు ప్రాఫిట్ అనేది అవుతుంది. ఈ విధంగా కంటిన్యూ డైరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటే ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. బ్రేక్ ఈవెన్ వచ్చింది ఈ లెవెల్లో వచ్చింది. ఇక్కడ నుంచి ఈ లెవెల్కు లాస్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది స్ప్రెడ్ అనేది. ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే పైనకు ప్రాఫిట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. దీన్ని పట్టుకొని తీసుకొచ్చి ఈ విధంగా పెడితే వచ్చేది మనకు కాల్ రేషియో స్ప్రెడ్ మ్యాప్ సెన్సిబుల్గా ఈ విధంగా ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అనేది వచ్చింది. ఓకే, రివర్స్ డైరెక్షన్లో మనకు లాస్ అనేది లేదు. ఇంట్రాడే లైన్ అనేది ఇది. ఇంట్రాడే అయితే మూవ్ అవుతూ ఉంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ బ్రేక్ ఈవెన్ అనేది ఎక్స్పైరీ వరకు మాత్రమే. ఓకే, ఎక్స్పైరీ వరకు ఈ లెవెల్ దాటిపోతేనే మన ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. రివర్స్ డైరెక్షన్లో పోతే మనకి ఎంత లాస్ అయినా రాదు, ఆల్మోస్ట్ 0 రిస్క్ దగ్గరనే ఉంటుంది. ఇదే కాల్ ఆప్షన్ అనేది వర్కౌట్ చేసినాం. దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ చేస్తే పుట్ ఆప్షన్కు అయిపోతుంది. ప్లస్ ఇది ఆప్షన్ బైక్లో రేషియో స్ప్రెడ్
ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లో రేషియో స్ప్రెడ్ అనేది చూద్దాం.